అసలు మన వైజాగ్ ఎయిర్పోర్ట్ దగ్గర వర్కర్స్ ధర్నా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు చెప్తా. వాళ్ళలో చాలా మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఎన్నో సంవత్సరాలుగా మన వైజాగ్ ఎయిర్పోర్ట్ లో వర్క్ చేస్తున్నారు. కరోనా లాంటి కష్టమైన టైంలో కూడా చాలా కష్టపడి వర్క్ చేశారు. కానీ రీసెంట్ గా మన వైజాగ్ ఎయిర్పోర్ట్ క్లోజ్ అయ్యాక వాళ్ళని ఎవరూ పట్టించుకోలేదు. లాస్ట్ డే వరకు ఏదో ఒక అప్డేట్ వస్తుందని, తమకి ఏమైనా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేస్తారని వెయిట్ చేశారు. కానీ వాళ్ళకి ప్రాపర్ గా ఏమీ చెప్పలేదంట. ఆల్టర్నేట్ గా జాబ్స్ ఏమైనా అరేంజ్ చేస్తారని వెయిట్ చేశారు. కానీ వాళ్ళకి ఏం అప్డేట్ ఇవ్వలేదంట. అరౌండ్ 150+ వర్కర్స్ ఉన్నారు. ఇది నిజంగా బాధపడాల్సిన విషయమే అనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి సడన్ గా ఏం జరుగుతుందో క్లారిటీ లేకుండా ఉండిపోవడం కష్టమే. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అవ్వాలి, కొత్త ఎయిర్పోర్ట్ రావాలి, మన వైజాగ్ ఇంకా డెవలప్మెంట్ అవ్వాలి. కానీ అదే టైంలో ఇన్ని సంవత్సరాలు మన ఎయిర్పోర్ట్ కోసం వర్క్ చేసిన వర్కర్స్ కూడా ఏదో ఒక మార్గం చూపించాలి కదా. అందుకే వాళ్ళు ప్రెజెంట్ ధర్నా చేస్తున్నారు. కొంతమంది విశాఖ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయడం కరెక్ట్ కాదని డిమాండ్ చేస్తున్నారు. నేను ఎవరిని సపోర్ట్ చేయడానికి లేదా ఎవరిని అపోజ్ చేయడానికి అయితే ఈ వీడియో చేయట్లేదు. అసలు వర్కర్స్ ఏం చెప్తున్నారో, వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనేది వాళ్ళ మాటల్లో మీరే చూడండి. వీడియో ఎండ్ వరకు చూసి మీ ఒపీనియన్ ఏంటి కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. అయితే యాజమాన్యం అదిగో చేస్తాం, ఇదిగో చేస్తాం, ఇదిగో అదిగో అదిగో ఇదిగో అని చెప్పేసి కహానీలు చెప్పడం తప్ప వీళ్ళకి ఏ రకంగానూ ఎయిర్పోర్ట్ యాజమాన్యం కానీ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కానీ ఎవరు ఏమీ న్యాయం చేయలేదు. చేస్తారని ఈరోజు నిన్నటి వరకు పాపం ఎదురు చూశారు. చూసినా ఈ రోజుకి కూడా వీళ్ళు ఏం చేయగలరులే అని అనుకుంటున్నారు. ఏదైనా చేస్తాం, కార్మికులందరూ ఐక్యంగా ఉంటే ఏదైనా చేయగలం. ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి? ఈ ఒక్క నిమిషం, మీ స్టాండ్ ఏంటి? విశాఖలోని ఎయిర్పోర్ట్ అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ తీసేసి భోగాపురం పెట్టారు, భోగాపురం ఇంటర్నేషనల్ పెట్టుకోండి, ఇక్కడ డొమెస్టిక్ పెట్టాలని మీరు అనుకుంటున్నారా? విశాఖని ఇంకా కనుమరుగు చేద్దామని మీ స్టాండ్ ఏంటండి? జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ పెడతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ పెడతానని చెప్పేసి చెప్పినాడు. కానీ తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎన్టీఆర్, సమాజమే దేవాలయం. ఒక పక్క చూస్తూ ఉంటే ఇక్కడ శాసనసభ పక్ష నేత బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు వ్యతిరేకిస్తున్నారు. 40 సంవత్సరాల అనుబంధం ఉన్నటువంటి విశాఖ ఏం చేయాలో అర్థం అవ్వలేదు సార్. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాను సార్. మాకు న్యాయమే చేయండి అని అడుగుతున్నాను సార్. 3 రోజుల నుంచి ఎవరు తిండి తెప్పులు లేకుండా